ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశ భాగం వచ్చండి, ప్రభు పాదాలు కడిగాడు. ఏంటండి? ప్రభు పాదాలు కడిగాడు. అసలు దేవుడు ఈ పని ఎందుకు చేశాడు? ఈరోజు మనం ఒక క్రైస్తవుడిగా, మనం దేవుణ్ణి నమ్ముకున్న వారిలాగా ఈరోజు ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. అసలు ప్రభు ఎందుకు పాదాలు కడగాలి? ఆయన నరుడు కాదు కదా, ఆయన దైవ కుమారుడు కదా, ఆయన సర్వ సృష్టిని శాసించేవాడు కదా. మరి దేవుడు ఎందుకు పాదాలు కడగాలి? ఈరోజు ఒక క్రైస్తవుడి లాగా మనం ముందు తెలుసుకోవాల్సిన విషయం, ఆయన మన కోసం వచ్చాడు, ఓకే. ఆయన మన కోసం చనిపోయాడు, ఓకే. మన పాపాల కోసం చనిపోయాడు, అదే ఓకే. కానీ భూలోకంలోకి వచ్చిన కాడి నుండి, పరలోక రాజ్యం వీడి భూలోకంలోకి వచ్చిన కాడి నుండి దేవుడు మనకు ఒక విషయాన్ని నేర్పిస్తున్నాడు. ఎలా నేర్పిస్తున్నాడయ్యా అంటే, ప్రతి ఒక్కరి దగ్గర సమాధానంతో బ్రతుకుతున్నాడు. ఎలా బ్రతుకుతున్నాడండి? సమాధానంతో బ్రతుకుతున్నాడు. ఈ సమాధానకరమైన జీవితం ఏం కలగజేస్తుందయ్యా అంటే శాంతిని. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకు నేర్పించే ఒక విషయం ఏంటి? ఆయన ఎంతగానో ప్రభు శిష్యుల పాదాలు పెట్టుకుంటుంది. ఆయన సమస్తమును సృష్టించాడు కదా, సృష్టికర్త అయిన దేవుడు. ఆయన ఏం చేశాడు? తనని తాను తగ్గించుకున్నాడు. ప్రతి విషయంలో తనను తాను తగ్గించుకున్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 4వ వచనం ఏంటండి? భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టి వేసి ఒక తవాలు తీసుకుని నడుమును కట్టుకొని ఏంటండి అప్పటి వరకు భోజనం చేస్తున్నారు. అప్పటి వరకు ఎంతగానో ఆనందంగా భోజనం చేస్తున్నారు. మా ప్రభు మాతో ఉన్నాడు కదా, మా దేవుడు మాతో ఉన్నాడు కదా, ఆయన సర్వ సృష్టిని తయారు చేసిన వాడు కదా. శిష్యులు ఎంత సంతోషంగా ఉన్నారు, శిష్యులు ఎంత ఆనందంగా ఉన్నారు. ఈరోజు నువ్వు నేను తెలుసుకోవాల్సిన విషయము, ఈరోజు నువ్వు నేను గ్రహించవలసిన విషయము, దేవుడు మన పక్షంలో ఉన్నాడు. ఈరోజు దేవుడు మన పక్షంలో ఉన్నాడు. దేవుడు సర్వ సృష్టిని పుట్టించినవాడు. నువ్వు అనుకుంటున్నావా? నువ్వు జ్ఞాపకం ఉంచుకున్నావా దేవుణ్ణి? నువ్వు నీ దగ్గర ధనం ఉందనో, నీ దగ్గర ఆస్తిపాస్తులు ఉన్నాయనో, లేకపోతే నీ దగ్గర ఎంతో ధనం ఉందనో నువ్వు దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నావేమో. ఈరోజు ఒక క్రైస్తవుడిలాగా, ఒక దేవుణ్ణి నమ్ముని కుమారుడు వలె ఈరోజు దేవుడు నాకు ఇటు అవకాశాన్ని మీతో మాట్లాడడానికి ఇచ్చాడు. ధనం ఉన్నవాడి కన్నా, ఆస్తిపాస్తులు ఉన్నవాడి కన్నా, లేకపోతే ఎంతో ఐశ్వర్యం ఉన్నవాడి కన్నా ఇతరులను ప్రేమించేవాడు దేవుడికి ఇష్టడై ఉంటాడు. హల్లెలూయా. మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? ప్రేమించుకోండి. ముందు సమానత్వంతో ప్రేమించుకోండి. ఎంతసేపు ఒకే గర్వం, ఈ గర్వము ఒక మనిషిని పాడు చేస్తుంది. నాకు ఎంతో ఇష్టమైన మాట సామెతల్లో ఉన్నది, మనిషి పడిపోయే ముందు ఏం నడుస్తుందయ్యా అంటే గర్వం అనే ఒక మాట నడుస్తుందంటండి. ఏం నడుస్తుందండి? గర్వం. ఈ గర్వం మనిషిని ఎట్టి రీతిగానే ఉంచిద్దంటే, ఎప్పటి వరకు ఎంతగానో చక్కగా బ్రతినుకుంటాము, ఈ లోకంలో ఎంతో చక్కగా బ్రతికునుకుంటాము. ఎలా పడిపోయిందయ్యా అంటే, ఎలా నాశనమైపోయిందయ్యా అంటే ఈ గర్వం అనే ఒక చిన్న మాటతో. ఏంటండి? ఈ గర్వం అనే చిన్న మాటతో ఆయన ఎంతగా దేవుణ్ణి, తన తండ్రి మాటని ఫాలో అవుతున్నాడండి. గర్వం విడిచిపెట్టేమన్నాడు, విడిచిపెట్టేశాడు. ఆయన లక్ష్య పెట్టలేదు అన్నాడు, నేను దైవ కుమారుణ్ణి, నా తండ్రి సర్వలోకమును సృష్టించినవాడు, నా తండ్రి సర్వలోకమును పరిపాలిస్తున్నవాడు, ఆది నుండి అంతము వరకు తానే ఒక్కడే ఉన్నాడు. అటువంటి యొక్క తండ్రి యొక్క కుమారుడు నేను. అటువంటి నేను మీ పాదాలు కడగాలన్నాడా? లేదండి. అప్పుడు కూడా పేతురు అంటాడు కదా, నువ్వు నా పాదాలు పట్టుకుంటావేంటయ్యా అంటే, నేను నీ పాదాలు కడగపోతే నీకు నాకు సంబంధం లేదయ్యా, ఈ రోజు నుండి నీకు నాకు సంబంధం లేనట్టే అంటే, కడిగి నన్ను ఎక్కడి నుండండి, నా శరీరం మొత్తం కడగమంటాడు కదా పేతురు. అసలు ఎందుకు దేవుడు అసలు ఆ శిష్యుల పాదాలు ఎందుకు కడిగాడు? ఈరోజు మనం నేర్చుకుందామండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ప్రతి ఒక్కరు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉంటుంది. ఓకే, ఫస్ట్ పాయింట్. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడే
దేవునితో సమానంగా ఉండుటకు విడిచిపెట్టకూడని భాగ్యము ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తానుని రిక్తునిగా చేసుకొని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఒక దైవ కుమారుడు ఎట్టి రీతిగా వచ్చాడయ్యా అంటే ఏమీ లేని వాళ్ళ వచ్చాడు. ఎక్కడికండి? ఈ భూలోకంలోకి తనను తానే తగ్గించుకొని ఒక రాజకుమారుడు పుట్టాడంటే, ఒక సర్వ లోకమును పరిపాలిస్తున్నవాడు పుట్టాడంటే లోకం ఎలాగుండాలి? అసలు లోకంలో ఎటువంటి ఆశ్చర్యకార్యములు జరుగుతున్నాయి. దేవుడు మన పక్షమును ఉన్నట్టే, దేవుడు మన పక్షమును ఉంటున్నాడు కాబట్టి మనం ఏదైనా చేయగలుగుతున్నాం. ఆ విషయాన్ని రూఢిగా మనం నమ్మాలి. అవునండి, ఇక్కడ రాయబడి ఉంది కదా, అయ్యా క్రీస్తు యేసునకు కలిగిన మనసు కలిగి ఉన్నది. ఆ మనసు మనకు ప్రధానం. ఆ మనసు కలిగి ఉండాలి. ఆ మనసు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మనం ఆశీర్వాదం పొందుతాము. ఈరోజు మనం ఏం నేర్చుకోవాలి? ఈ వాక్యం ద్వారా మనం ఏం గ్రహించాలి? దేవా, నువ్వు మా పక్షమును ఉంటే చాలు, నువ్వు మా పక్షమును ఉంటే చాలు. ఆస్తిపాస్తులు వద్దా మాకు? ఆస్తిపాస్తులు వద్దు. ఆ మాట ఒక మనిషి అనగలడా? అనలేడు కదా. అనగలడా అండి? నేనైతే అనలేనేమో. ఇక్కడ కూర్చొని చెప్పే నేను అనలేనేమో. మరి నువ్వు అనగలవా? ప్రియ దేవుని కుమారుడా, ఈరోజు ఒకే ఒక్క మాటని మీకు చెప్తున్నాను. దేవుడు మన పక్షంలో ఉన్నాడు. ఏంటంటే దేవుడు మన పక్షంలో ఉన్నాడు. ఇదే మనం నమ్మాలి, ఇదే మనం ఫాలో అవ్వాలి. దేవుడు మా పక్షంలో ఉన్నాడు. హల్లెలూయా. అయ్యా, నేను చేసే ప్రతి పాపాన్ని ఆయన ఏం చేస్తున్నాడు అంటే తుడిసివేసేస్తున్నాడు. దేవుడు తుడిసివేసేస్తున్నాడు. ఏంటంటే ఆయన తానే తగ్గించేసుకున్నాడు. నా కోసం హీనత్వమైన జీవితం కోసం తానే తగ్గించుకున్నాడు. నా జీవితాన్ని ఆశీర్వదించడం కోసం. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, అయితే మీరు ఒకడు భక్షించిన ఎడల మీరు ఒకరి వలన ఒకరు బొత్తిగా నశించిపోదురేమో చూసుకునుడి. ఏంటండి అయ్యా, ఇక్కడ ఏం రాయబడి ఉంది? ఒకరితో ఒకడు ఆత్మాన గొడవలే జీవితంలో, ఆత్మాన ఇబ్బందులే జీవితంలో. ఏంటండి ఇబ్బందులు? ఏంటండి గొడవలు? దేవుడు మనల్ని ఎటు రీతిగా ప్రేమిస్తుండే, ఎటు రీతిగా ఆశీర్వదిస్తుండే, తానే తగ్గించుకుంటుండే మన ఎదుట. ఈరోజు మనం దేవుని దగ్గర ఒకటి కోరుకోవాలి. దేవా, నువ్వు నాతో ఉండయ్యా, నేను ఏదైనా చేస్తాను. నువ్వు ఎటు రీతిగా తగ్గించుకున్నావో ఆ మనసు ఈ దీనుడికి ఇవ్వయా. నా మనసు గర్వాన్ని కోరుకుంటుందేమో, నా మనసు అహంకారాన్ని కోరుకుంటుందేమో, నా మనసు ఏదైనా చెడు ఆలోచనలు కోరుకుంటుందేమో. ఈరోజు మనం ఏం కోరుకుంటున్నాం? దేవుడి దగ్గర మనం ఏం అడుగుతున్నాం? అయ్యా, నువ్వు మా పక్షమున ఉంటే చాలు. ప్రార్థించగలుగుతున్నామా? విజ్ఞాపన చేయగలుగుతున్నామా? అయ్యా, నువ్వు నాతో ఉంటే చాలయ్యా, నువ్వు నాతో ఉంటే చాలు, నేను ఏదైనా చేయగలను. హల్లెలూయా. ఆ మనసు ఎవరికి ఉన్నదండి బాబు? ఆ మనసు ఎవరికి ఉన్నది? ఈరోజు నేను ప్రార్థించగలిగాను కానీ వేరే వాడి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకన్నా ఎక్కువగా ఆయన ఆశీర్వదించండి అని నేను చెప్పగలనా? ఆ మనసు దేవుడు నాకు కలగజేయాలని నిత్యము ప్రార్థించాను. నేను ప్రార్థించకపోతే నా జీవితం ఏమైపోతుందో. అయ్యా, తాను గురించి తాను ప్రార్థించుకునే వాడిని కంటే ఎదుటోడి గురించి ప్రార్థించేవాడు. ఎంతగా ప్రార్థించాలి పక్కవారి గురించి. ఆయన సిలువకు అప్పగించబడతాడు తెల్లారి. ఆ విషయం తనకు తెలియదంటారా? తెలియకుండానే గాడిద మీద నుండి గాడిదెక్కి యెరూషలేం పట్టణానికి వచ్చాడా? యెరూషలేం పట్టణం పోలే కదా ఆయన్ని వెతికేది. ఆయన ఎప్పుడు దొరుకుతాడా? ఆయన చంపేద్దామని వాళ్ళే కదా వెతికేది. అటువంటి వారున్నా నీకోసం నా కోసం ఇంకా అదే సమాజంలో బ్రతుకుతున్నామని, అదే యెరూషలేం పట్టణంలో మనం జీవిస్తున్నామని ఎంత క్రూరమైన మనుషులు ఆ నగరంలో ఉన్న నీ కోసం నా కోసం వచ్చాడు.
మనం స్తుతిస్తామని వచ్చాడు కదా, మన ప్రార్థన వింటాకొచ్చాడు కదా, మన స్తుతులు వింటాకొచ్చాడు కదా. ఈరోజు మన కోసం వచ్చిన దేవుడు, మన కోసం ఆయన సర్వమును వదిలిపెట్టుకొని వచ్చిన దేవుడు ఈరోజు నీ నా గర్వాన్ని చూసి వెళ్ళిపోతున్నాడు. అయ్యా, నువ్వు ఎంతో గర్వంగా జీవిస్తున్నావు, నువ్వెంతో నీకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నావు. దేవుడు ఆ మాట మన దగ్గర అనకూడదండి. దేవుడు మనల్ని ఆశీర్వదించే వాళ్ళలాగా ఉండాలి, దేవుడు మనల్ని ప్రేమించే వాళ్ళలాగా ఉండాలి. కానీ ఆ మాట దేవుడు అనగలుగుతున్నాడు మన దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు నా కోసం సమస్తాన్ని వదిలిపెట్టుకున్నావు అని దేవుడు అనగలుగుతున్నాడా? కానీ ఆయన అనలేకపోతున్నాడు అంటే ఏంటి ప్రాబ్లం? ఈరోజు మనదేనేమో ప్రాబ్లం, మనమే చేస్తున్నామేమో అటువంటి పనులు. అయ్యా నా హృదయం మంచిది కాదు, నా తలంపు మంచిది కాదు, నా ఆలోచన మంచిది కాదు. ఆయన నా పాదాలు పట్టుకున్నాడు కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఎక్కడున్నామండి? ఆయన మన పాదాలు పట్టుకున్నాడండి, ఆయన నా పాదాలు కడిగాడండి. ఎలా కడిగాడయ్యా అంటే, నేను ఎప్పుడైతే రక్షణ పొందానో, నేను ఎప్పుడైతే పశ్చాత్తాపపడ్డానో, నేను ఎప్పుడైతే దేవుణ్ణి నమ్మానో, యేసు క్రీస్తు వారు చేసిన ప్రతి పనిలోనూ నేను పాలు పంచుకున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయ్యా ఈరోజు ఆశీర్వదించబడ్డానంటే, ఈరోజు దీవించబడ్డానంటే, ఈరోజు రక్షణ చూస్తున్నానంటే, ఈరోజు మహిమ కార్యములు చూస్తున్నానంటే ఇది దేవుడు అనుగ్రహించిన కృప, ఇది దేవుడు అనుగ్రహించిన రక్షణ, ఇది దేవుడు కలగజేసిన దీవెన. ఈ దీవెన నా దగ్గర నుండి ఎవరు తీయలేరు, ఈ దీవెన నా దగ్గర నుండి ఎవరు తీయలేరు. అయ్యా అది ఒక సాతానుడు తీసేసేది కాదు, ఒకరోజు ఒక దైవజనుడు ఏం చేస్తున్నాడండి, మొరపెడుతున్నాడంట. ఏమని మొరపెడుతున్నాడో తెలుసండి? అయ్యా నేను సాధారణంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు సాతానుడు తలంపేంటి? సాతానుడు నేను స్తుతించేవాడిలా ఉండేవాడు కదా. అయ్యా ఆయన స్తుతి ముందు మేము స్తుతించినా సరిపోదంటారు. ఎంతోమంది ప్రవక్తలు సాతానుడిని అనేక సార్లు వర్ణించారు కదా, లూసిఫర్ అంటూ. మరి ఈరోజు సాతానుడి గురించి, అసలు సాతానుడితో మాట్లాడాలని ఆశగా ఉందయ్యా, ఏంటి? సమస్తాన్ని కలగజేసే దేవుడు కదా. ఈ మాటిని సాతానుడు వచ్చాడంట, అయ్యా ఏం కావాలి నీకు, నాతో మాట్లాడాలంటున్నావు, ఏం కావాలి నీకు అన్నాడు. ఎవరండి? సాతానుడు. నీకేం కావాలి నీకు అన్నాడంట. ఈ దైవజనుడు అన్నాడంట, అయ్యా నువ్వు దేవుడి దగ్గర దేవుడిని ఎంతగానో స్తుతించేవాడు కదా, దేవుడు నీ స్తుతులు చూసి మైమర్చిపోయేవాడు కదా, దేవుడికి నువ్వు ప్రధానుడిగా ఉండేవాడు కదా. మరి అటువంటి స్థితి కలిగిన నువ్వు, అటువంటి ఆశీర్వాదం కలిగిన నువ్వు, అటువంటి జీవితం కలిగిన నువ్వు ఎందుకయ్యా పడిపోయావు? ఎందుకయ్యా ఆకాశం నుండి ఈ పాతాళంలో పడిపోయావు అంటే ఆయన అంటున్నాడంట, నా గర్వము. హల్లెలూయా. అయ్యా నా గర్వం అయ్యా, నా ఆలోచన అయ్యా, నా తలంపు, నాకున్న చెడు ఉద్దేశము, నాకున్న చెడు భావము, నాకున్న చెడు తలంపులు, ఈ లోకంలో ఉన్న ప్రతి దరిద్రము నా తలలోనే ఉంది, ప్రతి చెడు కార్యము నా తలలోనే ఉంది. ఈరోజు క్రైస్తవుడిగా నువ్వు నేను నేర్చుకోవాల్సిన విషయం, సాతానుడు ఏం చేశాడో తెలుసండి? తలంపు చేత పడిపోయాడు, చెడు ఉద్దేశముల చేత పడిపోయాడు. ఈరోజు మనం కూడా అనేకమైన శ్రమల్లో పడిపోతున్నామంటే, అనేకమైన ఇబ్బందుల్లో పడిపోతున్నామంటే ఈరోజు నీ నా తలంపు అవ్వచ్చు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు, దేవుడు మనల్ని దీవించాలనుకుంటున్నాడు, దేవుడు మనల్ని అభిషేకించాలనుకుంటున్నాడు, దేవుడు అద్భుతమైన కార్యములు మనతో జరిగించాలనుకుంటున్నాడు. ఈరోజు నీ నా హృదయం ఎట్టి రీతిగా ఉందయ్యా అంటే, అనేకమైన పాపములను ధరించుకునేది ఏంటండి? ఆ పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం, ఆ పాపాన్ని మనం ఎన్నడూ విడిచిపెట్టలేకపోతున్నాం. ఎందుకండి? దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే చాలనుకోవాలి, దేవుడు మనల్ని కాపాడితే చాలనుకోవాలి, దేవుడు మనల్ని రక్షిస్తే చాలనుకోవాలి, దేవుడు మనకి కడుపు నిండా ఆహారం పెడితే చాలనుకోవాలి. దేవా నాకు ఈ రోజు నేను స్తుతించడానికి అవకాశం కలుగజేసినందుకు నువ్వు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి ఈరోజు నాకు ఈ చాలయ్యా అని నువ్వు ప్రార్థించే వాళ్ళగా ఉండాలండి. అసలు ఆ ప్రార్థన నువ్వు చేయగలిగితే, నాకు సామెతల గ్రంథంలో ఒక వచనం ఇష్టం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన ఐశ్వర్యం కలుగుతుంది, ధనం కలుగుతుంది, ఘనత కలుగుతుంది.
అయ్యా నేను ధనాన్ని అడగలేదు కదా, భయంతో దేవుడు యొద్ద ఏం చేశాను అయ్యా అంటే ప్రార్థించాను. ఏమని ప్రార్థించాను? అయ్యా నాకు నా జీవితాన్ని ఆశీర్వదించని ప్రార్థించాను. ఏం ప్రార్థించానండి? నా జీవితాన్ని ఆశీర్వదించమని ప్రార్థించాను. ఓకే, మరి రెండో విషయం, నా జీవితాన్ని అనేక మందికి ఉపయోగపడేలా ఉంచని ప్రార్థించాను. ఓకే, ఈ విషయం కూడా బాగా, దేవా నేను అనేక మంది వారి కోసం అనేకమైన పంట కోసే భాగ్యాన్ని కలగజేయని ప్రార్థించాను. ఓకే, ఈ విషయం బాగా. మరి ఎన్నో ప్రార్థించిన నాకు దేవుడు ధనాన్ని ఎందుకు కలగజేశాడు? హల్లెలూయా. దేవుడు ధనాన్ని ఎందుకు కలగజేసి, అసలు ఆ మాట ఎందుకు రాయబడి ఉంది? అయ్యా దేవుడు పక్షంలో ఉన్న మానవుడికి దేవుడు ఏ కొరత రానివ్వడండి. ఈ రోజు మనం అనుకోవచ్చు, దేవుడు నన్ను ఏం చూస్తున్నాడులే, దేవుడు నన్ను ఏం ఆశీర్వదిస్తున్నాడులే. దేవుడు ఆశీర్వదించకుండానే మనం ఇటు రీతిగా ఆశీర్వదించబడలే, మనం ఇటు రీతిగా ఎదిగింపబడలే. ఈరోజు తానే ఆకాశమున ఉన్నవాడే దిగువచ్చి, పరలోక రాజ్యం నుండి దిగువచ్చి శిష్యుల పాదాలు పట్టుకున్నాడు కదా. ఈరోజు మనకు దగ్గర అనేకమైన ధనం ఉంటే మనం ఒక కాలు పట్టుకోలేమండి. తింటాక లేకపోయినా ఎదుటోడు కాలు మీద పడలేమండి. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నిన్ను వారి నీ పొరుగు వారిని ప్రేమించండి. అయ్యా నీకు ముళ్ళు గుచ్చుకుంటే నువ్వు ఎలా ఏడుస్తావో, నీ ఎదుటివాడికి ముళ్ళు గుచ్చుకున్న అదేలా ఏడు, ఆశీర్వదించబడతావు. అయ్యా నీ ధనం పోతే నువ్వు ఎటు రీతిగా ఏడుస్తావో, నీ ఇంట్లో ఉన్నవారు ఎవరైనా చనిపోతే నువ్వు ఎటు రీతిగా ఏడుస్తావో, నీకు ఉన్న శ్రమను బట్టి నువ్వు ఎలా ఏడుస్తున్నావో, నీ పక్కన ఉన్నవారు నీకు ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే వారి గురించి నువ్వు అలా ఏడుస్తా ప్రార్థించు, దేవుడు ఆశీర్వాదాన్ని కలుగజేస్తాడు. అలా ప్రార్థించగలమా? అలా ప్రార్థిస్తే మన హృదయం ఎట్టి రీతిగా ఉండద్దో చెప్పనండి, తేలిగ్గా ఉండద్ది. చెడు తలంపులు ఉండవు, చెడు భావన ఉండదు, చెడు ఉద్దేశం ఉండదు, చెడుగా బ్రతికే ఇదేదే మన జీవితంలో ఉండదు. ఎదుటోడిని ఎప్పుడు పాడు చేయాలనుకోకూడదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏంటండి, ఎదుటోడిని ఎప్పుడు పాడు చేస్తాం అనుకోకూడదు. ఒక క్రైస్తవుడిగా బ్రతుకుతే అసలు ఆ ఉద్దేశం ఉండకూడదు. ఆ ఉద్దేశం ఉందంటే అది తప్పది. ఈరోజు నేను క్రైస్తవుడిగా జీవిస్తూ, ఈరోజు ఒక క్రైస్తవుడిగా బ్రతుకుతూ నా తలంపు నాకు బాగలేదేమో, దేవుడు ఆయన అంటున్నాడు నీ ఉద్దేశమును మార్చుకో. హల్లెలూయా. సామెతల గ్రంథం 22వ అధ్యాయం, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం, 22వ అధ్యాయం 4వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలం. ఆయన దేంతో చేశాడో తెలుసండి? ఆ పాదాలు కడగడం, వినయం, హృదయ శుద్ధి, ఆత్మీయ బలం ఇవన్నీ కలిపి ఒక శిష్యుడు పాదాలు పట్టుకోవడం అంటే. అయ్యా పాదాలు పట్టుకున్నవాడు, అసలు మామూలుగా పాదాలు పట్టుకుంటే మనం అంత పట్టించుకోము, ఎదుటివాడు పాదాలు పట్టుకుంటే. కానీ పట్టుకున్నవారు ఎవరో తెలుసా అండి? పట్టుకున్నవాడు ఎటువంటి వాడో తెలుసా? సర్వ సృష్టికర్త. ఈరోజు నేను పాపం చేస్తే నా పాపాన్ని ఆయన భుజం మీద వేసుకున్నవాడు. ఈరోజు నేను తప్పు చేస్తే నా తప్పుకి ఆయన మాటలు పడుతున్నాడు. ఈరోజు నేను పాపం చేస్తే ఆ పాపానికి ఆయన ప్రతీకారం తీరుస్తున్నాడు. అటువంటి దేవుడు, అటువంటి సృష్టికర్త, అటువంటి వ్యక్తి ఈరోజు వచ్చి ఏం చేశాడో తెలుసండి? సర్వ సృష్టి ఆయన ముందు మోకరించగల ఆశీర్వాదం కలిగి ఉన్నవాడు. సర్వ సృష్టి ఆయన ఎదుట సాగిలు పడిపోద్ది. కొండలు కానీ, మెట్టలు కానీ, పర్వతాలు కానీ, సూర్యచంద్ర నక్షత్రములు కానీ నిత్యము దేవా 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 సర్వశ్రేష్ఠమంతుడా నేను స్తుతించడం చాలయ్యా అని సర్వలోకము ఆయన నిత్యము స్తుతిస్తాయి. అటువంటి సృష్టికర్త, అటువంటి సత్యదేవుడు, అటువంటి జీవము కలిగిన దేవుడు ఒక శిష్యుని పాదాలు పట్టుకున్నాడు. అయ్యా ఎందుకు పట్టుకున్నావయ్యా అంటే, ఒక ధనవంతుడు చేయలేంది, ఒక మధ్య తరగతివాడు చేయలేంది, లేకపోతే ఒక వ్యక్తి చేయలేంది, ఒక మనిషి చేయలేంది దైవ కుమారుడు చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం చేశాడండి? ఒక మనిషి చేసి చూపించాడు, అనేక మంది ఆదర్శంగా నిలిచాడు. ఎందుకు నిలిచాడయ్యా అంటే, ఒక మనిషి పాదాలు పట్టుకోవడం వల్ల తనకున్న సర్వ గర్వం వదిలిపోతుంది. అయ్యా నాకు ధనం ఉందని, నేను ఆశీర్వదించబడ్డానని, లేకపోతే నా దగ్గర ఆస్తిపాస్తులు ఉన్నాయని నేను గర్వపడతాలా? హల్లెలూయా. అలా గర్వపడినట్లయితే మనం క్రైస్తత్వంలో బ్రతుకుతా
అసలు వృధా. అయ్యా నిజంగా చెప్పాలంటే క్రైస్తత్వంలో ప్రేమ ఉండాలి. క్రైస్తత్వంలో ఎటువంటివి ఉండాలయ్యా అంటే గలతీలకు రాసిన పత్రికలో ఉండద్ది. ఏముండాలండి? నీతి ఫలాలు ఉండాలి. శాంతి, దయ, ఆనందం, ఎదుటివాడిని ప్రేమించే గుణం, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ లేకపోతే ఎంత ప్రేమించినా వ్యర్థమే. ఇవన్నీ ఉంటే యెషయా గ్రంథంలో ఉన్న మాట ఏమైపోద్దండి? మనకి ప్రణాళికగా నిలుస్తుంది. ఏమని నిలుస్తుందంటే యెహోవా మనల్ని ఉపేసింపగా ఏర్పరచుకున్నాడు. ఎలా ఏర్పరచుకున్నాడు? ఆయన నిత్యము మనకు తోడై ఉండి, మనం చేసే ప్రతి పనిలో మన వెంటుండి, ప్రతి పనిలో మనకి నిత్యమైన స్థిరత్వం కలగజేసి మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. శిష్యుని పాదాలు కడిగాడండి. అయ్యా అసలు ఆయన ఎందుకు చేయాలి ఈ పని అంటే తాను తగ్గించుకొని ఒక మనిషి ఎలా బ్రతకాలో నేర్పించాడు. సరిపోదా? ఆయన అలా బ్రతికితే సరిపోదా? హల్లెలూయా. ఆయన వచ్చాడు. ఆయన పని ఏంటి? ఆయన మన పాపానికి పరిహారం చెల్లించాలి. కానీ ఆయన మనకి మాదిరిగా ఎందుకు బ్రతకాలి అంటే ఈరోజు నేను ఎలా జీవిస్తున్నానో అలాగే ఎదుటివారు కూడా జీవించాలి. హల్లెలూయా.